తెలుగుదేశం వాళ్ళకు ఒక పక్కన రిలాక్స్, ఇంకో పక్కన టెన్షన్. ఏంటయ్యా అంటే పొత్తు ఖరారు అయిపోయింది కాబట్టి బీజేపీతో రిలాక్స్, కానీ టెన్షన్ ఏంటంటే ఇప్పుడు దాదాపుగా వీళ్ళిద్దరు కలిపి తీసుకుంటున్నటువంటి సీట్లు అవి ఎన్ని వస్తాయి అన్న టెన్షన్. రెండవది, ఆ మిగిలిన సీట్లలో మనకు అధికారానికి సింగిల్గానే వాళ్ళకి 100 రావాలని కోరుకుంటున్నారు. సింగిల్గానే 100 వస్తుందా? ఒకవేళ అలా కాకుండా 60 దగ్గర 70 దగ్గర ఆగి మిగతా 20 బీజేపీ జనసేన మీద ఆధారపడేటట్టయితే అప్పుడు తమ ఇష్టారాజ్య ప్రభుత్వం నడవదు. తమ ఇష్టారాజ్య ప్రభుత్వం నడవాలంటే పూర్తి మెజార్టీ రావాలి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాజ్పేయి టైంకి మోడీ టైంకి తేడా ఏంటి? వాజ్పేయి టైంలో ఆధార చలాంకం కాబట్టి అప్పుడు చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు నడిచింది. అదే ఇప్పుడు మోడీకి వచ్చేటప్పటికి ఎవ్వరి మీద ఆధారపడే పరిస్థితి లేదు. సింగిల్గానే 2 సార్లు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఆయన ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్టికల్ 370-35 రద్దు దగ్గర నుంచి, అయోధ్య రామ మందిరం దగ్గర నుంచి ఏ విషయంలోనైనా సరే నిర్మోహమాటంగా నిర్ణయం తీసుకోగలుగుతున్నారు. అదే కనుక పొత్తు అట్లాగే ఉండుంటే, వీళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా మైనార్టీ ఓట్ల కోసం అని చెప్పి అటు నితీష్ కుమార్ లాంటి వాళ్ళు లేకపోతే కనుక ఇంకొకళ్ళు అడ్డుపడుతుండేవాడు. అట్లాంటి అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు అట్లాగా స్వయం నిర్ణయాలు తీసుకోవాలి అంటే చంద్రబాబు నాయుడు పూర్తి మెజార్టీ రావాలి. అది వస్తుందా లేదా అన్నటువంటి టెన్షన్ మాత్రం ప్రస్తుతం వాళ్ళలో ఉంది.